ఈరోజు మండే అనుకోకుండా గుడికెళ్తున్నాం. శివాలయం మాకు దగ్గరలో ఉంటది. ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. అనుకోకుండా మా ఆయనకి లీవ్ దొరికింది. ఇంకా ఇంట్లో ఖాళీగా ఏం చేస్తామని టెంపుల్కి వెళ్దాం అన్నాడు. అఫ్ కోర్స్ ఖాళీగా ఉంటే మనం కూడా అడుగుతాం కదా ఎక్కడికైనా తీసుకెళ్ళమని. అలా వచ్చాం. ఇక్కడ ఇల్లుని చూడండి, ఓల్డ్ మోడల్ ఇల్లు చాలా బాగుంది కదా. అప్పట్లో ఇలానే కట్టుకునే వాళ్ళు. ఈ టెంపుల్ మహేశ్వరంలో ఉంది. దీనికి హిస్టరీ కూడా ఉంది. మనం టెంపుల్ కంటే ముందు గడికోటని చూడొచ్చు ఇక్కడ. ఈ గడికోట చాలా పురాతనమైందంట. గోల్కొండ రాజుల దగ్గర సైన్యాధిపతిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన అక్కన్న మాదన్నలు నిర్మించారంట. ఇందులో చాలా వరకు సినిమాలు షూట్ చేశారంట. ఇంత విశాలంగా ఉన్న ఈ కోటకి 4 గదులు ఉంటాయి మొత్తం. ఈ కోటలో మొత్తం 2 హాల్స్ ఉంటాయి. ఒకటి అక్కన్నది, ఇంకోటి మాదన్నది, ఇంకా ఒక కచేరీ మండపం కూడా ఉంటది. ఈ కోటలోనే ఒక బావి కూడా ఉంది. అండర్ గ్రౌండ్ కూడా ఉందంటారు. ఇంకా ఈ కోటలో మసీదు, బందీఖానా, అమ్మవారి ఆలయం కూడా ఉంటది. అప్పట్లో ఇందులో గుర్రాలని కూడా కట్టేసే వాళ్ళంట. పెద్ద అండర్ గ్రౌండ్ కూడా ఉందంట. ఆ దారి ఇప్పుడు మూసుకుపోయింది అంటారు. ఈ కోట నుండి 200 మీటర్స్ లో ఒక కోనేరు కూడా ఉంది. ఇక్కడ బోనాలు కూడా తీస్తారంట. చాలా బాగుంది కదా. ఇలాంటివి చూస్తున్నప్పుడే అనిపిస్తుంది హిస్టరీ ఇంకా బతికే ఉంది అని. మనం మహేశ్వరం శివగంగ టెంపుల్ కి వెళ్లే దారిలోనే ఈ గడికోట కూడా చూడొచ్చు. ఈ రోజు అనుకోకుండా బయటికి వచ్చాం కానీ వెదర్ చాలా బాగుంది. అక్కడ వర్షం పడకుండా, ఇక్కడ ఎండ లేకుండా చాలా చాలా బాగుంది. మా ఆయన సండే ఇంకా మండే వెంట 2 డేస్ ఇంట్లోనే ఉన్నాడు. సో ఇలా ప్లాన్ చేసుకున్నాం. నేను ఈ గడికోట చూడడం ఇప్పటికి 4th టైం అనుకుంటా. ఒక 2 టైమ్స్ ఫ్రెండ్స్ తో వచ్చా. నా హస్బెండ్ తోనే ఇది 2nd టైం. ఇలాంటివి చూస్తున్నప్పుడల్లా ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడు ఇలా ఉన్నాయి, ఒకప్పుడు ఎలా ఉండేదో అని. హిస్టరీ గురించి తెలుసుకోవాలి అని క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇంకా అక్కడి నుండి సరాసరి మహేశ్వరంలో ఉన్న శివగంగ టెంపుల్ కి అయితే వచ్చాం. తెలంగాణలో ఉన్న బ్యూటిఫుల్ టెంపుల్స్ లో ఈ టెంపుల్ ఒకటి అనుకుంటా. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది టెంపుల్. మన హైదరాబాద్ కి దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్. శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పేరుంది దీనికి. అందమైన కోనేరు మధ్యలో దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. మన తెలంగాణలో ఎక్కడా లేదంట ఇంత పెద్ద కోనేరు. ఇంకా ఈ కోనేరు చుట్టూ 16 దేవాలయాలు ఉంటాయి. మధ్యలో శివగంగ ఉంటుంది. ఇంకా ఆ శివుడి దేవాలయానికి కింద రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఆ టైంలో ఈ టెంపుల్ ని చూస్తే అద్భుతంగా ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం కాకతీయులు కట్టించారంట ఈ గుడి. తరువాత ఔరంగజేబు పరిపాలిస్తున్నప్పుడు ఈ ఆలయాన్ని మొత్తం కూడా ధ్వంసం చేశారంట. మళ్ళీ తిరిగి ఇక్కడి ప్రజలే ఈ ఆలయాన్ని పునర్నిర్మించుకున్నారంట. ఇక్కడి ప్రజలు ఈ ఆలయాన్ని 2వ శ్రీశైలంగా కూడా భావిస్తారంట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కోనేరులో నుండి సొరంగ మార్గం ఉందంట గోల్కొండ కోటకి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా చెప్పుకోవడానికి. హైదరాబాద్ నుండి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఈ టెంపుల్. ఒకసారి విజిట్ చేయండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మాకు మాత్రం ఈరోజు దర్శనం బాగా జరిగింది. ఇక్కడ అమ్మవారి శారీస్ ని అమ్ముతున్నారు. ఒక్కోసారి 100 రూపీస్ అంట. రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ లో 2 శారీస్ అయితే చాలా చాలా బాగుండే, కానీ ముందే వీళ్ళు తీసేసుకున్నారు. లేకపోయి ఉంటే నేను తీసుకునేదాన్ని. అమ్మవారికి వేసినవి కాబట్టి ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటే బాగుండు అనుకున్నా, కానీ ఆల్రెడీ వీళ్ళు తీసుకున్నారు. ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి. నేను అనుకున్నట్లు వెతికించాను కానీ ఎక్కడా దొరకలేదు. ఏంటో అర్థం కాదు, కానీ మనం అన్ని ప్లాన్ చేసుకొని గుడికి వస్తే ఆ రోజు గుడి క్లోజ్ ఉండడము ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఇలా అనుకోకుండా ఎలాంటి ప్లాన్ చేసుకోకుండా వచ్చిన రోజే చాలా బాగుంటుంది అండ్ దర్శనం కూడా బాగా జరుగుతుంది. ఈ రోజు మాకు ఇలానే జరిగింది. చాలా బాగా అనిపించింది టెంపుల్లో. ఈ రోజు మండే కాబట్టి గుళ్ళో చాలా మందే కనిపిస్తున్నారు. అందరూ ఉంటేనే బాగుంటుంది గుళ్ళో. ఏదేమైనా గుడికి వచ్చినప్పుడు పాజిటివ్ వైబ్స్ అయితే మామూలుగా ఉండవు. చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. మా పిల్లలు హ్యాపీ కిడ్స్ అని చెప్పాలి. ఎక్కడున్నా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అన్నది మొత్తం కూడా ఈ గ్లాస్ లో ఉంటుంది. ఈ గ్లాస్ లో మీరు చూస్తున్నది మొత్తం ఈ శివగంగ టెంపుల్ మొత్తం థర్మాకోల్ తో చేశారు. ఇలానే ఉంటుంది టెంపుల్ మొత్తం. చుట్టూ కోనేరు, మధ్యలో శివాలయం.
ఎంత బావుందో కదా! చాలా విశాలంగా, ఇంకా ప్రశాంతంగా ఉంది. ఎంతసేపయినా చూస్తూ ఉండిపోవచ్చు. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ టైంలో లైటింగ్స్ పెడతారు కదా! ఈ కోనేరు ఎంత బావుంటుందో తెలుసా? బ్రహ్మోత్సవాలు కూడా 3 డేస్ జరుగుతాయి. చాలా చాలా బావుంటుంది. నా మ్యారేజ్ అయినప్పటి నుండి 4 టైమ్స్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగాయి. నేను ఎప్పుడూ కూడా మిస్ అవ్వలేదు. నేను ఇంకా నా హస్బెండ్ ప్రతి ఇయర్‌కి వస్తాం ఇక్కడికి. ఇంకా మా పిల్లల్ని చూడండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారు ఎక్కడికెళ్ళినా. అస్సలు సతాయించరు. చాలా హ్యాపీగా ఉంటారు. మామూలుగా ఎక్కడికైనా వెళ్తే పిల్లలు సతాయిస్తారు. చాలా కష్టమని కొంతమంది అంటారు. కానీ మా ఇంట్లో ఉంటే పిల్లలు సతాయిస్తారు. బయటికి వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ గుడి లోపల ఒక ఫ్యామిలీ పూజ చేయిస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ శివుణ్ణి చూడండి. శివుడి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఈరోజు. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ చుట్టూ లొకేషన్ అయితే చూస్తున్నాం. ఒక 1 అవర్ ఇక్కడే చూస్తూ ఉన్నాం. నిజం చెప్పాలి అంటే ఇలాంటి ప్లేసెస్ ని చూస్తున్నప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా హ్యాపీగా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా! ఎంత బావుంది చూడండి. ఈ కోనేరు చుట్టూ 16 లింగాలు. మధ్యలో శివుడు. దాని కిందే రాజేశ్వరి అమ్మవారు. ఇంకా ఈ కోనేరు చుట్టూ ఇలాంటి అందమైన విగ్రహాలు. ఎంత బావుందో కదా! ఏదేమైనా సరే ఈ గుడి నిర్మాణం మాత్రం మనసుని ఆకట్టుకుంటుంది. మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది. ఈ అందమైన కోనేరు, అందమైన గుడికి ఇలాంటి అందమైన విగ్రహాలు క్రియేట్ చేసి ఇంకా బ్యూటీని తీసుకొచ్చారు. మీరు దగ్గరలో ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్‌ని చూడకపోతే కనుక తెలంగాణలో ఉన్న ఒక అద్భుతమైన, అందమైన టెంపుల్‌ని మిస్ చేసినట్లే. నిజం చెప్పండి ఈ నిర్మాణం ఎంత అందంగా ఉందో కదా! ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయంట. మేము మామూలుగా అయితే ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు టెంపుల్‌కి వస్తాం. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు మాత్రం కంపల్సరీ వస్తాం. ఇక్కడ సరస్వతి అమ్మవారిని చూడొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ స్టాచ్యూస్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ కోనేరు మధ్యలోకి వెళితే ప్రమాదమని అక్కడికి వెళ్ళకుండా ఇలా కొంచెం ప్రొటెక్షన్ కోసం అయితే అరేంజ్ చేశారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనతో పాటు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి ఈ కోనేరు దగ్గర. ఈ కోనేరును చూస్తూ ఎంతసేపైనా ఉండాలనిపించింది. అంత బావుంది. వాటర్ ఎంత ప్రమాదమో చూడ్డానికి కూడా అంతే బ్యూటిఫుల్‌గా ఉంటుంది కదా! ఈరోజు వెదర్ కూడా మాకు అనుకూలంగా ఉంది. ఈ వెదర్‌లో ఈ కోనేరు మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎండలు ఉన్నప్పుడు వస్తే సరిగ్గా ఎక్కడ ఉండలేం. కానీ ఈ వెదర్‌లో మాత్రం చాలా చాలా బా అనిపించింది. నేను 5 ఇయర్స్ నుండి ఈ టెంపుల్ చూస్తున్నా. ఇంకా ఇంకా డెవలప్ అవుతూనే వస్తుంది. ఇంకా చూడాలి. మాకు దగ్గరలో ఒక 3 పవర్‌ఫుల్ టెంపుల్స్ అయితే ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఈరోజు మా ఆయన ఇంట్లో ఉన్నాడు. అది కాకుండా మండే. సో, ఇక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకొని వచ్చాం. ప్లాన్ అంటే అనుకోకుండానే వచ్చాం. కానీ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చాం అంతే. మేము గుడికి రావడానికి కొంచెం లేటే అయింది. సో, ఆల్రెడీ ఇంట్లో టిఫిన్ తినేసే వచ్చాం. పిల్లల కోసం మాత్రం ఫుడ్ తీసుకొచ్చాను. మా పిల్లలు మాత్రం ఇక్కడ ఉన్న ఒక్కొక్క విగ్రహాన్ని ఎంతలా అబ్జర్వ్ చేశారో నేను మాటల్లో చెప్పలేను. ఏం అర్థమవుతుందో వాళ్ళకి నాకు తెలీదు కానీ పెద్దవాళ్ళు కూడా ఇంత డీప్‌గా ఒక్కొక్క విగ్రహాన్ని అబ్జర్వ్ చెయ్యరేమో అంతలా చేస్తున్నారు. వాళ్ళు పెరుగుతున్నారు. సో, ప్రతీదీ వాళ్ళకి విచిత్రంగా కనిపిస్తుంది. అద్భుతంగా కనిపిస్తుంది. అలానే చూస్తూ ఉంటున్నారు. ఏదేమైనా ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి ఇంకెవరు అవసరం లేదు. వాళ్ళిద్దరే హ్యాపీగా ఉంటారు. ఎక్కడికెళ్ళినా ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. మా పిల్లలు మాత్రం హ్యాపీ కిడ్స్ అని చెప్తా నేను. ఇంకా కింద ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళే లోపే ఈ గుడి క్లోజ్ చేశారు. కానీ అమ్మవారు మాత్రం కనిపించారు. ఈ కింద ఉన్న రాజేశ్వరి అమ్మవారి దగ్గరికి వస్తే కోనేరుని ఇంకా దగ్గరగా చూడొచ్చు మనం. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం పిల్లలతో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. కోనేరు మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ కోనేరు ఎంత లోతు ఉందో నాకు తెలీదు కానీ నాకు వాటర్ అంటే చాలా భయం. మామూలుగా అందరికీ వాటర్ అంటే భయంగా ఉంటది. ఇక్కడ డోర్ క్లోజ్ అయిపోయింది. కానీ మీకు అమ్మవారిని చూపిస్తా. చూడండి
ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో కదా అమ్మవారు. గుడికి వచ్చినప్పుడు చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి మనలో. చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేసుంటే ఇంకా బావుండు అనుకున్నాం. కానీ ఇంక ఇలా జరిగిపోయింది. మనం ఉండే ప్లేస్‌కి దగ్గరలో ఇలాంటి బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉంటే మాత్రం మనం చాలా హ్యాపీగా ఉంటాం. టెంపుల్స్ అనే కాదు, మనకి దగ్గరలో ఎలాంటి ప్లేసెస్ అయినా ఇలా బ్యూటిఫుల్‌గా ఉంటే మాత్రం మిస్ చేయొద్దు. అప్పుడప్పుడు వస్తే రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఈరోజు మాత్రం చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇంకా బయటికొచ్చాం. నేను మీకు ఎంట్రన్స్‌లో చూపించలేదు. ఎంట్రన్స్‌లోనే ఇక్కడ గణేశుడు, ఇంకా నాగదేవతలు కూడా ఉంటాయి. నేను మీకు స్టార్టింగ్‌లో చూపించలేదు. దర్శనం జరుగుతుందో లేదో, గుడి క్లోజ్ చేస్తారేమో, టైం అవుతుందేమో అని. కానీ ఆ దేవుడి దయ వల్ల దర్శనం పీస్‌ఫుల్‌గా ఇంకా హ్యాపీగా జరిగింది ఈరోజు. ఇంకా బయటికొచ్చిన తర్వాత పులిహోర లడ్డు కోసం చూసాం కానీ ఈ రోజు దొరకలేదు. ఇక్కడే లడ్డు ఇంకా పులిహోర కూడా అమ్ముతారు. ఈ రోజు బ్యాడ్ లక్ ఏంటో కానీ ఈ రోజైతే లేదు. కొన్ని న్యాచురల్ గా ఎలా క్రియేట్ అవుతాయో అర్థం కాదు. ఈ పెద్ద చెట్టు, ఆ కోనేరు, ఆ అందమైన గుడి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇంకా వింతగా అనిపిస్తాయి నాకు. ఏదేమైనా ఆర్టులో ఉన్న గొప్పతనం అంత ఇంత కాదు. ఇంకా ఇక్కడ మీరు చూస్తుంది మండపం. ఇక్కడ గుడికి ముందు కూడా చాలా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇంకా చాలా విశాలంగా ఉంటుంది. ఇంకా మా పిల్లలకి తినిపించిన తర్వాత ఇక్కడే ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నాం. బటర్ స్కాచ్ ఫ్లేవర్. అదేంటో కానీ ఈరోజు ఐస్ క్రీమ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మామూలుగానే ఐస్ క్రీమ్ బాగుంటుంది. నేను హ్యాపీగా ఉండడము, ఇక్కడ పాజిటివ్ వైబ్స్ ఉండడము కానీ ఇంకొంచెం టేస్టీగా అనిపించింది. మా పిల్లలు కూడా ఇంకా ఊరుకుంటారా తిన్నారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఏమైందో ఏమో కానీ మా ఆయన ఇంటికి వెళ్దాం అనే లోపు సినిమాకి వెళ్దామా అన్నాడు. ఇంకా బయటికి వెళ్దామంటే మనం మామూలుగానే నో చెప్పం, అది సినిమా కంటే నో చెప్తామా. ఇంకా పిల్లల కోసం మొక్కజొన్న తీసుకున్నాం. మేము ఇంట్లో టిఫిన్ తిన్నాం కానీ సినిమాకి అనుకున్నాం కాబట్టి ఇంకా బయట ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం. మసాలాస్ కొంచెం లైట్గా వేయించుకొని మాకు నచ్చినట్లు ఫ్రైడ్ రైస్ ఇంకా నూడిల్స్ అయితే చేయించుకున్నాం. నాకు కొంచెం డౌట్ ఉండే ఎలా ఉంటుందో ఏమో అని, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ ఇంకా నూడిల్స్. మా పిల్లల కోసం ఆల్రెడీ నేను ఇంట్లో దోశలు వేసుకొని తీసుకొచ్చాను కానీ వాళ్ళు ఊరుకుంటారా. మా పాప అయితే తినలేదు. మా బాబు అయితే కొంచెం లైట్ గా తిన్నాడు. మా పిల్లలకి మాత్రం మేము బయట ఫుడ్ అయితే పెట్టాము. మా పాప అస్సలు తినదు. మా బాబు ఏదో టేస్ట్ కోసం అలా తింటాడు కానీ వాడి వల్ల కాదు. ఆ స్పైసెస్ ఏవి కూడా వాడి వల్ల కాదు. సో నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో నుండే తీసుకెళ్తా వాళ్ళకి. ఇంకా థియేటర్కి అయితే వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత షో టైంకి మాత్రం ఇంకా 45 మినిట్స్ ఉంది. 45 మినిట్స్ ఇక్కడే కూర్చొని వెయిట్ చేద్దాం అనుకున్నా కానీ మా ఆయన ఏదైనా హోటల్కి వెళ్దాం, ఇక్కడేం కూర్చుంటాం అన్నాడు. ఇంకా ఒకసారి థియేటర్ మొత్తం ఒక రౌండ్ వేసి హోటల్కి అయితే వెళ్ళాం. నాకు ఇంకా మా ఆయనకి ఇద్దరికి సినిమాలు చూడడం ఇష్టం. థియేటర్లో సినిమాలు చూడడం ఇష్టం. మేము మామూలుగా సినిమాలు బాగానే చూస్తాం. ఇంకా మాకు దగ్గరలో ఒక 2-3 థియేటర్స్ ఉన్నాయి. అందులో ఇది బెటర్. ఏ సినిమా అయినా ఇందులోనే చూస్తాం. ఇంకా ఇక్కడ అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా అయితే ఆడుతుంది. ఇంకా సినిమా గురించి చాలా పాజిటివ్ టాక్ అయితే వినిపిస్తుంది, చాలా బాగుంది అని. నేను బాగున్నా బాగాలేకపోయినా సినిమా అయితే చూస్తా. ఎందుకు బాగాలేదు అని కూడా నేను సినిమా చూస్తా. నాకు సినిమాలు చూడడం చాలా ఇష్టం. ఒక బ్యూటిఫుల్ స్టోరీ తీసుకొని దానికి ఆర్ట్ని జోడించి చేసే క్రియేటివిటీ అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా ఇష్టం కూడా. కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తారు, చాలా ఇష్టంగా కష్టంగా తీస్తారు. సో మనం థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఇంకా ఈ గ్లాసెస్లో చాయ్ తాగితే మాత్రం ఆ అనుభూతిని చెప్పలేం. యాక్చువల్లీ మేము చేసుకునే ప్లాన్ ప్రకారం ఈరోజు మేము బయటికి రావద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి. ఒక 15 డేస్ తర్వాత బయటికి ఎక్కడైనా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఈరోజు ఏమైందో కానీ టెంపుల్కి ఇంకా అక్కడి నుండి సినిమాకి ఇలా ఇలా జరిగిపోయింది. రోజు పని ఒత్తిడి వల్ల ఏమో కానీ ఈరోజు మా ఆయన బయటికి వెళ్దాం అన్నాడు. ఒకప్పుడు సినిమాలకి ఫ్రెండ్స్తో వెళ్ళేవాడంట. ఇంకా పెళ్లి తర్వాత ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అయితే లేకుండా పోయారు. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కానీ సినిమాలు మాత్రం మాతోనే చూస్తాడు. ఇంకా అంతే, పిల్లలు పుట్టిన తర్వాత ఇలానే ఉంటుంది అందరి లైఫ్. ఆడవాళ్ళదైనా సరే మగవాళ్ళదైనా సరే. సినిమాకి వెళ్ళాలి అంటే నాకు ఒకటే ఒక భయం ఉండే. మా చిన్న పాప ఒక 2 ఇయర్స్ ఉంటుంది మా పాప. తన్ని తీసుకొని ఎలా వెళ్ళాలి, సౌండ్స్ ఉంటాయి కదా, కొంచెం భయపడ్డా. కొంచెం కాదు చాలానే భయపడ్డా. డౌట్తోనే వెళ్ళాను లోపలికి. కానీ ఆ సినిమాని చూడడం మా పాప ఎక్కడ మిస్ చేయలేదు. ఏం అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ
మిస్ చేయకుండా చూసింది సినిమా మొత్తం కూడా. ఇంకా చాయ్ తాగిన తర్వాత థియేటర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఏం జరిగిందంటే జనాలు ఎవ్వరూ లేరు. ఒక 15 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఈ 15 మందికి షో వేస్తారో లేదో అనుకున్నాం కానీ 15 మంది ఉంటే షో వేస్తారంట ఇక్కడ. మాకు సినిమాలు చూడడం ఇష్టమైనా కానీ పిల్లలు చిన్నగా ఉన్నారు అని వచ్చే వాళ్ళం కాదు. లాస్ట్ కల్కి సినిమా అనుకుంటా. కల్కి సినిమా చూస్తున్నప్పుడు మా బాబు ఏడ్చాడు. ఇంకా టికెట్ కూడా బుక్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా డౌట్ గానే వెళ్ళాం మా పాప చిన్నగా ఉంది అని. కానీ మా పాప మమ్మల్ని బతికించింది. మాకంటే ఇంట్రెస్టింగ్ గా సినిమా చూసింది. నాకు మాత్రం లెనిన్ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో విలన్ క్యారెక్టర్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో విలన్ కొన్ని రోజులు మంచోడిలా బిహేవ్ చేస్తాడు. కానీ అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో తనే బయట పెడుతూ ఒక సీన్ ఉంటది. అది మాత్రం సినిమాకి హైలైట్. నాకు బాగా నచ్చింది. కానీ ఇందులో హీరోయిన్ చనిపోతుంది. అది మాత్రం పెయిన్ఫుల్ గా అనిపించింది. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందరి క్యారెక్టర్స్ కి ఒక అర్థం ఉంటుంది. ఇంకా అఖిల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలో. ఇంతకు ముందు సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా చాలా బాగుంటుంది. యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా మొత్తం అఖిల్ చాలా ఎమోషనల్ గా చాలా మంచోడిలా ఉంటాడు. ఇంకా క్లైమాక్స్ లో మాత్రం చాలా బాగుంటుంది యాక్టింగ్. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. హీరోయిన్ చుట్టే తిరుగుతుంది కథ మొత్తం. హీరోయిన్ చనిపోవడం మాత్రం నాకు పెయిన్ఫుల్ గా అనిపించింది. ఏదేమైనా సినిమా చూసిన తర్వాత కొంచెం పెయిన్ తో అయితే బయటికి వస్తాం. ఎమోషనల్ అయిపోతాం బయటికి వచ్చేటప్పుడు. అలా అయితే ఉంది సినిమా. నాకు బాగా నచ్చింది ఈ సినిమా. నేను ఇప్పటివరకు చాలా సినిమాలు చూశాను కానీ ఒక 15 మందికి షో వేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నా. 15 మందే ఉన్నారు థియేటర్ మొత్తంలో మాతో కలిపి. యాక్చువల్లీ నేను ఇప్పుడు సినిమాకి రావద్దనుకున్నా. సూర్య సినిమా రిలీజ్ అయిన తర్వాత విశ్వనాథ్ అండ్ సన్ సినిమాకి వద్దామనుకున్నా. కానీ ఇలా జరిగిపోయింది. కానీ లెనిన్ సినిమా చాలా బాగుంది.